మన యావత్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం. స్వామివారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో ఈ దేవస్థానానికి వస్తూ ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి, దర్శనం టోకన్లు ఎక్కడ తీసుకోవాలి, రూములు ఎక్కడ దొరుకుతాయి వంటి వివరాలను ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. పూర్తిగా ఆఖరి వరకు ఈ వీడియోనైతే వీక్షించండి. ఓం నమో వెంకటేశయ్య. ముందుగా తిరుపతికి ఎలా చేరుకోవాలి? విమాన మార్గంలో అయితే చేరుకోవచ్చు, రైలు మార్గంలో కూడా చేరుకోవచ్చు, అలాగే రోడ్డు మార్గంలో కూడా చేరుకోవచ్చు. తిరుపతి చేరుకోగానే మనం చేయవలసిన ముఖ్యమైన పని దర్శనంకి టోకన్లు తీసుకోవడం. ముందుగా 300 రూపాయల టోకన్ తీసుకుని ఉంటే ఈ టోకన్లు వారికి అవసరం లేదు. ఏ టోకన్లు లేని ఎడల ఈ టోకన్లు ముఖ్యంగా తీసుకోవాలి. ఈ టోకన్లు తీసుకున్నట్లయితే టైం స్లాట్ లో మనకి దర్శనాన్ని ఏర్పాటైతే చేస్తారు. ప్రస్తుతానికి ఈ టోకన్లు తిరుపతిలో 3 ప్రదేశాలలో అయితే ఇస్తున్నారు. అందులో మొదటిది రైల్వే స్టేషన్ దగ్గరలోని విష్ణు నివాసంలో అయితే ఇస్తున్నారు. అలాగే రెండవది బస్టాండ్ దగ్గరలోని శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర కూడా ఇస్తున్నారు. అలాగే మూడవ ప్రదేశం వచ్చేసి అలిపిరి దగ్గరలోని భూదేవి కాంప్లెక్స్ లో కూడా టోకన్లు ఇస్తున్నారు. ఈ 3 ప్రదేశాలలో సాయంత్రం 9 గంటల నుంచి టోకన్లు ఇవ్వడం అయితే మొదలు పెడతారు. ఆ టోకన్లు అయిపోయే వరకు ఇస్తూనే ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితిలోనూ 7 గంటలకల్లా ఆ ప్రదేశం అయితే చేరుకొని టోకన్లు తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఒకవేళ అక్కడ దొరకని ఎడల శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్లు అయితే ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం అయితే మొదలు పెడతారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ప్రశ్న ఏందంటే, ఇందాకటి 3 ప్రదేశాల్లో మనం టోకన్లు తీసుకున్నట్లయితే మనం ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. కానీ ఈ శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్లు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మెట్లను పూర్తి చేసే మనం తిరుమలని చేరుకోవాలి. టోకన్లు తీసుకున్న తర్వాత తిరుమల చేరుకోవడానికి 3 మార్గాలు అయితే ఉన్నాయి. 1 అలిపిరి మెట్టు మార్గం, 2 బస్సు మార్గం, 3 శ్రీవారి మెట్టు మార్గం. బస్సు మార్గంలో తిరుమలకి చేరుకోవాలనుకుంటే మనిషికి 90 రూపాయలు చొప్పున తీసుకుంటారు. భక్తులు ఎక్కువగా తిరుమల చేరుకోవడానికి అలిపిరి మెట్లు మీదుగా వెళ్ళడానికే ప్రాధాన్యత అయితే ఇస్తారు. అలిపిరి మెట్లు మీదుగా తిరుమలకి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి కింద లగేజ్ కౌంటర్ సౌకర్యం అయితే కలదు. అక్కడ లగేజ్ ని హ్యాండ్ అవుట్ చేసి టోకెన్ అయితే తీసుకొని అలిపిరి మెట్లు మీదుగా ప్రయాణం అయితే ప్రారంభించవచ్చు. ప్రారంభించే ముందు భక్తులు ముందుగా మొదటి మెట్టు మీద టెంకాయ అయితే కొట్టుకొని మొక్కులను మొక్కుకొని నడక మార్గంలో ప్రయాణం అయితే ప్రారంభిస్తారు. మొత్తం ఈ మెట్ల సంఖ్య 3550 మెట్లు, సుమారు 9 కిలోమీటర్ల ప్రయాణం అయితే ఉంటుంది. భక్తులు ఈ ప్రయాణాన్ని అవలీలగా గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఈ ప్రయాణం అయితే పూర్తి చేస్తారు. ఈ శంకునామాల దగ్గరికి వచ్చినట్లయితే, ఈ శంకునామాల గోపురం దగ్గరికి చేరుకున్నట్లయితే మనం సగంకి పైగా ఈ మార్గాన్ని పూర్తి చేసినట్లే. మార్గ మధ్యమంలో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన స్థలం అని చెప్పాలి. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దీని తర్వాత వచ్చే మరో ముఖ్యమైన స్థలం వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ కూడా భక్తులు ఆగి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దండం అయితే పెట్టుకొని ప్రయాణం అయితే పూర్తి చేస్తారు. చివరిగా అలిపిరి మార్గంలో వచ్చే ఆఖరి పర్వతం మోకాలి పర్వతం. కొంతమంది భక్తులు కొన్ని క్లిష్టమైన కోరికలను కోరుకొని అవి నెరవేరినట్లయితే ఈ మోకాలి పర్వతాన్ని మోకాలతో అయితే వెక్కి ఈ మోకాల పర్వతాన్ని అయితే పూర్తి చేస్తారు. చివరిగా తిరుమల చేరుకొని ఇక్కడ కర్పూరాన్ని అయితే వెలికిచ్చి వాళ్ళ నడక మార్గాన్ని అయితే పూర్తి చేస్తారు. చేసిన వెంటనే కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడున్న భవనంలో మనం కింద ఇచ్చిన లగేజీలను ఇక్కడైతే మనకి అందజేస్తారు. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ టెక్నాలజీతో ఇంత ముందులాగా బ్యాగుల్ని మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క బ్యాగుకి ఒక్కొక్క కంపార్ట్మెంట్ లెక్కన సపరేట్ క్యాబిన్స్ అయితే ఉంటాయి. మనకిచ్చిన బార్కోడ్ అయితే స్కాన్ చేసి మన బ్యాగుని వెంటనే మనకి అందజేస్తారు. తర్వాత దర్శనార్థం భక్తులు బస చేయడానికి 3 మార్గాలు అయితే ఉన్నాయి. మొదటిది అత్యంత సులభమైనది. బయట ఉన్న స్నానపు గదులలో స్నానం అయితే చేసి వెంటనే మనకి ఇచ్చిన టైం అలాట్మెంట్ ప్రకారం దర్శనంకి అయితే వెళ్ళాలి. దర్శన మార్గంలో మన లగేజీ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు ఏమైనా ఉంటే అక్కడ ఉండే కౌంటర్ లో ఇచ్చినట్లయితే దర్శనం అయిపోయిన వెంటనే గుడికి కొంచెం దూరంలో ఉన్న లగేజ్ కౌంటర్ లో మన లగేజ్ అయితే తీసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే రెండవ మార్గం
మార్గం వచ్చేసి విశ్రాంతి గృహాలలో లాకర్ల సదుపాయం అయితే ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారా నమోదైతే చేసుకొని లాకర్లని తీసుకొని లాకర్లలో మన లగేజ్ ని భద్రపరుచుకొని స్నానాలైతే పూర్తి చేసుకొని దర్శనంకైతే బయలుదేరవచ్చు. ఇక చివరిగా మూడవ మార్గం అత్యంత కష్టమైన క్లిష్టమైన మార్గం రూములు తీసుకోవడం. ఈ రూములలో 3 రకాలైతే ఉంటాయి. 50 రూపాయలు, 100 రూపాయలు లేదా 1000 రూపాయలు. మీ సదుపాయాన్ని బట్టి మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. సిఆర్ఓ ఆఫీస్ లో క్యూలో అయితే నించొని ముందుగా మన ఆధార్ తో నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ తో కూడిన ఒక స్లిప్ నైతే ఇస్తారు. ఆ స్లిప్ నైతే తీసుకొని బయటకు వచ్చి ఇక్కడుండే డిస్ప్లేలో మనం చూసుకుంటూ ఉండాలి. మన సంఖ్య రాగానే మనకి ఇచ్చిన లొకేషన్ కి మనం వెళ్ళి ఆ స్లిప్ చూపించినట్లయితే మనకి రూమ్ నైతే అలాట్ చేస్తారు. ఈ రూములు ఒకరికి లేదా పెళ్లి కాని వారికి అయితే అస్సలు ఇవ్వరు. రూమ్ అలాట్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్న ఆఫీసులో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అయితే చేసి 500 రూపాయలు డిపాజిట్ అయితే చేసి రూమ్ కి తగిన అమౌంట్ కట్టి మనకి రూమ్ నైతే అలాట్ చేస్తారు. మళ్ళీ మనం రూమ్ ని ఖాళీ చేసిన వెంటనే మనకి 2 రోజుల వ్యవధిలో మన అమౌంట్ అయితే తిరిగి మన బ్యాంకులోకి వస్తుంది. భక్తులు తమ అందంకి చిహ్నంగా ఉన్న జుట్టును స్వామివారికి మొక్కు రూపంలో ఈ కళ్యాణ కట్టలు అయితే చెల్లించుకుంటారు. గుడి పక్కనే ఉన్న కోనేరులో స్నానాలైతే చేసి భక్తులు దర్శనానికైతే ప్రయాణం అవుతారు. ఇక్కడ దర్శనార్థం రకరకాల క్యూ లైన్లు అయితే ఉంటాయి. 300 రూపాయల టికెట్ దర్శనం, ఎస్ఎస్టి టోకన్ టికెట్ దర్శనం, అలాగే సర్వదర్శనం. ఇలా పలు విధాలుగా భక్తులు దర్శనం కైతే ప్రారంభం అయితే అవుతారు. ఎస్ఎస్డి టోకన్స్ ఉన్నట్లయితే వాళ్ళకిచ్చిన సమయం ప్రకారం ఏటీజీహెచ్ అనే ప్రదేశానికి వెళ్లి టోకన్ చూపించినట్లయితే 4-5 గంటల వ్యవధిలో దర్శనాన్ని అయితే పూర్తి చేసుకొని బయటికైతే వస్తారు. ఆ 5 నిమిషాల దర్శనం కోసం భక్తులు స్వామివారిని చూడాలని తహతహలైతే పడుతూ ఉంటారు. దర్శనం అయిపోయిన తరువాత గుడికి ముందల ఉన్న ప్రదేశంలో టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామివారి మొక్కులని చెల్లించుకుంటారు. తరువాత గుడికి వెనక వైపు ఉన్న లడ్డు కౌంటర్ లో లడ్డు ప్రసాదాన్ని అయితే తీసుకుంటారు. ఇక్కడ ఒక లడ్డు 50 రూపాయలకైతే దొరుకుతుంది. అదే కళ్యాణం లడ్డు అయితే 200 రూపాయలకి దొరుకుతుంది. వడ వచ్చేసి 100 రూపాయలకైతే దొరుకుతుంది. ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదాన ప్రసాద కేంద్రంలో అన్నదానం అయితే జరుగుతుంది. ఈ అన్నదాన ప్రసాద కేంద్రం పేరు వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం. ఇక్కడ ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు అల్పాహారము మరియు 10:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భోజనము మరియు రాత్రి 5 గంటల నుండి 10:30 వరకు భోజనము అయితే లభిస్తుంది. భోజనంలోకి వడ, బెల్లం పొంగలి, పచ్చడి, క్యాబేజీ కూర, అలాగే అన్నంతో సాంబార్, అలాగే అన్నంతో రసం, అలాగే అన్నంతో మజ్జిగ అయితే పెడతారు. ఈ వెంగమాంబ కేంద్రంలో వెళ్లే మార్గంలో ఈ అందమైన పెయింటింగ్ అయితే భలే ఆకర్షణీయంగా నిలుస్తుంది. భక్తులు తమ దర్శనాన్ని పూర్తి చేసుకొని అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని పూర్తి చేసుకొని తిరిగి ఆర్టీసీ బస్సులో తిరుపతికైతే బయలుదేరుతారు. తిరుపతికి బయలుదేరిన తర్వాత మనం చేయవలసిన ముఖ్యమైన పనులు తిరుచానూరులోని అలివేలు మంగాపురం గుడిని దర్శించుకోవాలి. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్ ని కూడా దర్శించుకోవాలి. అనంతరం తిరిగి భక్తులు తమ ప్రదేశాలకు తిరిగి ప్రయాణం అయితే అవుతారు.